సంస్థతో టైఅప్ అయ్యి వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇసుక. దాంట్లో పెద్ద బెనిఫిట్ రాదు అక్కడ. అవును, ఆ ఇసుకలో కూడా దాదాపు మన ఆంధ్రజ్యోతి రాసింది 137 కోట్లు ఎంతో కుంభకోణం జరిగింది అని. 137 అంటే చాలా చీఫ్ అండి వాళ్ళ. వీళ్ళది ఒక పూట ఆదాయం, ఒక రోజు ఆదాయం, ఒక రోజు ఆదాయం 137 కోట్లు అంటే. అదే కదా, అదే కరెక్ట్ గా ఎంత అనేది రాదు, ఒక వార్త అయితే రాస్తూనే ఉంటారు. నెక్స్ట్ దాన్ని ఏమన్నా తీస్తారేమో అనుకుందాం ఇది సంబంధించి. అయితే ఒకటిసారి ఈ వారంలో సూపర్ 6 హామీలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ గా. ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారం, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మొత్తం అదే చర్చకి అయితే వచ్చింది. కానీ ఈ లోపల వాళ్ళే గుర్తు చేసుకున్నట్టుగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఒక క్లారిటీ ఇచ్చాయా, లేదంటే కొత్త వివాదాన్ని ఏమైనా సృష్టించాయా కూటమి ప్రభుత్వంలో? ఏం లేదు, సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అంతే. మేము చాలా చేద్దాం అనుకున్నాం, చాలా చేశాము. ఇప్పటికే మీరందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు మీరు ఇంట్లో అన్నం తింటే గబక్కని వచ్చేసి వండిన అన్నాన్ని లాక్కెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు కూర లాక్కెళ్ళిపోయేవాళ్ళు, మందు ఏమో చండాలపి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ అస్సలు మంచోళ్ళు కాదండి, వాళ్ళందరూ దానవులు. ఒరిజినల్ మానవులం మేము, దేవతామూర్తులం మేము. రాక్షసుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి అవతరించినటువంటి తరం మాది. మేము ఇలాంటి సందర్భంలో మీకు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఇట్లాంటివి చేయాలంటే రాష్ట్ర